డియర్ ఆస్పిరెంట్స్, ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా శ్రీలంక మధ్య నావల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి, మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ఇచ్చినటువంటి సందేశాలు. ఇవండి ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్యమైనటువంటి టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్. మలబార్ నావల్ ఎక్సర్సైజ్ చెప్పుకునే ముందు క్వాడ్ అంటే ఏమిటో తెలియాలి. యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాల రక్షణపరమైనటువంటి కూటమి కలిగినటువంటి దేశాలని మనం ఏమంటామంటే క్వాడ్ మెంబర్స్ అంటారండి. ఈ క్వాడ్ మెంబర్సు 2020 క్వాడ్ ఫారెన్ మీటింగ్ అనే సదస్సుని టోక్యోలో నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ టోక్యోలో నిర్వహించినటువంటి ఈ సదస్సులో ముఖ్యంగా చైనా తాలూకా ఆధిపత్య ధోరణిని, అలాగే చైనా తాలూకా సముద్ర తీర ప్రాంతాల్లో చేసినటువంటి ఆధిపత్య విధానాన్ని, దురంకరమైనటువంటి ప్రవేశాలని వివరిస్తూ, అలాగే ఆ దేశాల వల్ల నష్టపోతున్నటువంటి దేశాల తాలూకా రక్షణ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరియు ఈరోజు చైనా అనేది నిన్నే 2 రోజుల క్రితం మనం గమనించినట్లయితే చైనా తాలూకా సైనిక సంబంధించినటువంటి విన్యాసాలు అనేవి ఈరోజు భారత్ సరిహద్దు ప్రాంతమైనటువంటి లడాఖ్లో ఈరోజు దూసుకురావటం చూస్తూనే ఉన్నాం. ఇలా మనకు 6 నెలలుగా చైనాతో భారత్ అనేది సరిహద్దు వివాదపరమైనటువంటి అంశంతో మనము బాధపడుతూనే ఉన్నాం. కనుక ఇటువంటి సమస్యను మనం పరిష్కరించాలంటే మనము ఒక దేశం అనేది సరిపోం. కనుక మనలాంటి మరొక ముఖ్యమైనటువంటి అత్యంత ఆధునికపరమైనటువంటి ఆధునికపరమైనటువంటి సముద్రపరమైనటువంటి అంశాలతో మనము జత కట్టాలి. కనుక ఇటువంటి మలబార్ విన్యాసాలకు సంబంధించినటువంటి అంశాలలో మొట్టమొదటిసారిగా ఇండియా అమెరికా మధ్య తొలిసారిగా 1992లో మనకి ఈ మలబార్ నావికాదళ విన్యాసాలు చేపట్టడం జరిగిందండి. ఇప్పుడు 2015లో జపాన్ కూడా ఈ యొక్క మలబార్ విన్యాసాల్లో స్థానం సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు 2020లో భారత్ మరియు జపాన్ మరియు ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా కలయికతో క్వాడ్ మెంబర్స్లో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా ఇప్పుడు మలబార్ నావల్ ఎక్సర్సైజ్లో సభ్య దేశాలుగా రావటం అనేది ఇది చైనాకి అత్యంత మింగుడు పడలేదు. ఇది చైనాకి వ్యతిరేకపరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శనగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నావల్ ఎక్సర్సైజ్లో భాగంగా మలబార్ నావల్ ఎక్సర్సైజ్ తాలూకా ముఖ్యమైనటువంటి. అయితే మలబార్ నావల్ ఎక్సర్సైజ్లో భాగంగా 2020 ఆస్ట్రేలియాతో రక్షణ సహకారమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం తర్వాత ఈరోజు భారత్ అనేది మరింత రక్షణపరమైనటువంటి చేరువలో ప్రపంచ దేశాలతో జతకట్టిందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మలబార్ విన్యాసాల తాలూకా అంశాల్లో ఆస్ట్రేలియా యొక్క పాత్ర అండి. మరియు చైనా తాలూకా ప్రపంచంలో అత్యంత ఎక్కువగా సైనికులు ఆర్మీ కలిగినటువంటి దేశం యుఎస్ఏ అంటామండి. తర్వాత ఏదైనా ఉందంటే చైనా అండి. కనుక చైనా తాలూకా సైనిక పరమైనటువంటి ఆయుధాలు అవనియండి, అలాగే సైనికులు అవనియండి, ఇవన్నీ కూడా ఎక్కువేనండి. కనుక ఆ దేశంతో సమాధానం మనం చెప్పాలంటే, ఆ దేశంతో పోటాపోటీగా పోటీ పడాలంటే ఈ 4 దేశాల యొక్క సైనికులంతా కూడా కలిసి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీతో కలిస్తే చైనా తాలూకా సైనిక విభాగం అనేది చిన్నంచులో ఉంటుందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా చైనా తాలూకా ఆధిపత్య విధానాన్ని మనము అరికట్టవచ్చు. ఇది క్వాడ్ మెంబర్స్ సంబంధించినటువంటి రాబోయే కాలంలో చైనా తాలూకా ఆధిపత్య విధానాన్ని కళ్ళెం వేయటానికి చేయబోయే ముఖ్యమైనటువంటి ప్రణాళికపరమైనటువంటి అంశాలు. ఇదండి మలబార్ నావల్ ఎక్సర్సైజ్ తాలూకా ముఖ్యమైనటువంటి అంశాలండి. అయితే క్వాడ్ మెంబర్స్గా ఉన్నటువంటి 4 దేశాలు ఈరోజు మెయిన్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్లో మెంబర్స్గా రాబోతున్నాయని అంశాన్ని అందరూ కూడా పెట్టుకోవాలి. ఇది నావల్ ఎక్సర్సైజ్లో భాగంగా మలబార్ నావికాదళ విన్యాసాలు రేపు 2020 నవంబర్ నెలలో విన్యాసాలు చేపట్టబోతున్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చే టాపిక్ ఇండియా శ్రీలంక మధ్య 3 రోజులుగా నావల్ ఎక్సర్సైజ్, మ్యారీటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్, దీన్నే మనం ఏమంటామంటే SLINEX 20 ఈజ్ అండర్ వే బై ఇండియా
శ్రీలంక. సో ఇండియా శ్రీలంక మధ్య మ్యారిటైమ్ నావల్ ఎక్స్చేంజ్ అనేది నిర్వహించడం జరిగిందండి. అక్టోబర్ 21 నుంచి 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంవత్సరం నిర్వహించే ఇండియా శ్రీలంక మధ్య జరిగినటువంటి ఈ నావల్ ఎక్స్చేంజ్ నావల్ విన్యాసాలను మనము 8th edition of this annual exchange is being held at Indian Ocean of Trincomalee coast at Sri Lanka. మరియు అయితే ఈ ఇండియా శ్రీలంక మధ్య నావల్ ఎక్స్చేంజ్లో ముఖ్యంగా భారత్ నుంచి కొన్ని సబ్మెరైన్స్ అలాగే శ్రీలంక నుంచి కొన్ని సబ్మెరైన్స్ అనేవి ఇందులో విన్యాసాల్లో ప్రదర్శించడం జరుగుతుందండి. అందులో ఇండియన్ నావీ డిప్లాయిడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండ్ కర్వెట్టీస్ ఐఎన్ఎస్ కొమట్టా అండ్ ఐఎన్ఎస్ కిల్తాన్ అండ్ అదర్స్ సంబంధించినటువంటి మొదలుగు భారత్ సబ్మెరైన్స్ జలంతర్గామీలు అనేవి ఇందులో పాలు పంచుకోబోతున్నాయి, ప్రదర్శిస్తున్నాయి అనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే శ్రీలంకకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్లో భాగంగా ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ సౌయూరియా అండ్ ట్రైనింగ్ షిప్ గజబాహు ఇవి శ్రీలంక తరపు నుంచి పాల్గొని ప్రదర్శించినటువంటి సబ్మెరైన్స్ అండి. అయితే ఇక్కడ శ్రీలంక ఇండియాకి మధ్య ఇటువంటి భారత్ శ్రీలంక మధ్య నావికాదళమైనటువంటి అభివృద్ధి అనేది రానున్న కాలంలో ప్రపంచ ఎగుమతులు దిగుమతులు షిప్పింగ్ సంబంధించిన అంశాల్లో మరింత చేరువుగా ఉంటాయన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2019లో భారత్కి శ్రీలంకకు మధ్య నావికాదళ విన్యాసాలు అనేవి విశాఖపట్నంలో నిర్వహించారన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇండియా శ్రీలంకకు మధ్య నావికాదళ విన్యాసాలకు సంబంధించిన అంశాలండి. ఈ పరమైనటువంటి అంశాల్లో భారత్ అనేది అన్ని దేశాలతో సరిహద్దుపరమైనటువంటి రక్షణపరమైనటువంటి ఎటువంటి గొడవలు లేకుండా అత్యంత శాంతియుతమైనటువంటి అంశాలతో ఇటువంటి అభివృద్ధిపరమైనటువంటి విన్యాసాలు చేయటం వల్ల రానున్న కాలంలో ప్రపంచ దేశాల్లో భారత్కి ఒక అత్యున్నతమైనటువంటి స్థానం లభించబోతుంది. ఎప్పటికీ కూడా మనకు మంచి ఒక స్థానం లభించిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నావల్ ఎక్స్చేంజ్లో భాగంగా ఇండియా శ్రీలంక మరియు మలబార్ నావల్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి అంశాలు. ఇక తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో మనము చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు రానున్నటువంటి కాలంలో మరింత పండుగ సీజన్ అనేది ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా పాటించి చేపట్టవలసినటువంటి సజెషన్స్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం పోరాడుతున్నటువంటి శత్రువుతో పోరాడుతున్నాం, అదే మనకి కోవిడ్-19 అంటాం. ఈరోజు ప్రపంచ దేశాలలో 10 లక్షల మందిలో ఇంచుమించు ఒక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కోవిడ్-19 తాలూకు కేసులు అనేవి ఎక్కువగా నమోదవడం జరుగుతుందండి. అటువంటి సందర్భాల్లో భారత్లో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయండి. మరణాల రేటు కూడా తగ్గడం జరుగుతుంది. రికవరీ రేటు అనేది ఎక్కువగా ఉంది. రికవరీ రేటు ఎక్కువగా కోలుకోవడం జరుగుతుంది. సో కోలుకుంటున్నారని లాక్డౌన్ తీశారని ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. ఏమాత్రం మన అజాగ్రత్తగా ఉండినా సరే అది మన ప్రాణానికే కాకుండా మన తోటి ఉన్నటువంటి స్నేహితులు కుటుంబ సభ్యులను కూడా ప్రాణం బలి తీసుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఫస్ట్ వన్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా మీరు పాటించండి. అదేవిధంగా చేతులను శుభ్రంగా మీరు శానిటైజర్తో శుభ్రంగా మీరు సబ్బుతో కానీ ఎటువంటి శానిటైజర్తో కానీ చేతులను శుభ్రపరచుకోవడం ఇదే పరమైనటువంటి సిద్ధాంతాలు ఈరోజు మనకి WHO కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే WHO ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో సుమారు 184 దేశాలు ఈ పరమైనటువంటి అంశాల్లో పాల్గొని ఈ యొక్క సందేశాత్మకమైన అంశాలు ఇవ్వటం జరుగుతుందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత సామాజిక పరమైనటువంటి బాధ్యతతో మీరు మెలగాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి క్లాసెస్ అనేది నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు నమస్తే, జై హింద్.